హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో రేషన్ బియ్యంతో టేస్టీ అప్పడాలండి. ఈ అప్పడాల్ని బయట షాప్లో కొనుక్కొని తెచ్చుకుంటాం కదా, సో అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి, మధ్య మధ్యలో కొన్ని టిప్స్ చెప్తాను. ఒక్కసారి అప్పడాల్ని ఇంట్లో ప్రిపేర్ చేశారంటే బయట షాప్లో కొనడానికి కూడా ఇష్టపడారండి. చాలా బాగుంటాయి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకే, ఇక లేట్ చేయకుండా ఈ అప్పడాలను ప్రిపేర్ చేసుకునే విధానం చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నెలో 2 గ్లాసుల రేషన్ బియ్యం తీసుకోవాలండి. మీరు కావాలంటే సోనామసూరి బియ్యం కూడా తీసుకోవచ్చు. నేనైతే రేషన్ బియ్యమే తీసుకున్నాను. 2 గ్లాసుల రేషన్ బియ్యం తీసుకొని శుభ్రంగా 4-5 సార్లు కడగాలండి. రేషన్ బియ్యం కదా, చాలా దుమ్ము పట్టుంటాయి, పౌడర్తో ఉంటుంది. బియ్యాన్ని ఎంత శుభ్రంగా కడిగితే అప్పడాలు అంత వైట్గా వస్తాయండి. ఇలా శుభ్రంగా కడిగిన బియ్యంలో బియ్యం మునిగేంత వరకు నీళ్ళని వేసి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి బియ్యాన్ని. మార్నింగ్ టైంలో మర్చిపోయినా ఓవర్ నైట్ లో కూడా నానబెట్టుకోవచ్చు అండి బియ్యాన్ని. నేనైతే నైట్ నానబెట్టి మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి, బాగా నానాయి. ఇప్పుడు ఈ నాణ్య బియ్యంలో వాటర్ ని బయటకు వచ్చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అప్పడాలు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్రెషర్ కుక్కర్ ని స్టవ్ మీద పెట్టుకొని కుక్కర్ లోకి వాటర్ ని పోసుకోవాలండి. మనం ముందుగా ఏ గ్లాస్ అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్ తో 1 గ్లాస్ బియ్యానికి 6 గ్లాసుల వాటర్ ని పోసుకోవాలండి. నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 12 గ్లాసుల వాటర్ ని పోసానండి. నెక్స్ట్ ఇందులోనే రుచికి తగ్గట్టుగా సాల్ట్, మంచి ఫ్లేవర్ కోసం అండ్ అరుగుదల కోసం 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వాము వేసి నార్మల్ మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూత కాకుండా నార్మల్ మూత పెట్టుకొని నీళ్లను మసల పెట్టుకోవాలి. ఇగో చూసారా, నీళ్ళు ఇలా మసులుతున్న టైంలోనే మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళల్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఒకే డైరెక్షన్ లో నెమ్మదిగా కలుపుకోవాలండి. ఎందుకంటే బేకింగ్ సోడా రైస్ అనేది కలవాలి కాబట్టి ఇలా ఒకే డైరెక్షన్ నెమ్మదిగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత కవర్ చేస్తూ 4 విజిల్స్ రానివ్వాలండి. విజిల్స్ వస్తూ ఉంటాయి. ఈ లోపు మనం పాపడ్ల కోసం మసాలాలు ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక మిక్సీ జార్ లో కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని తీసుకోవాలండి. నేను 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇందులోనే పెద్ద సైజ్ అంత అల్లం ముక్కలు తీసుకొని మీడియంగా పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా పేస్ట్ లాగా చేయొద్దు, కొద్దిగా రోట్లో నూరిన విధంగానే గ్రైండ్ చేసుకోవాలి, బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇగో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ని పక్కన పెట్టుకొని కుక్కర్ విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూపిస్తుందని చూడండి. ఇప్పుడు నేను కలుపుతుంటేనే అర్థమవుతుంది కదా ఎంత మెత్తగా ఉడికింది అనేది. నెక్స్ట్ ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ని యాడ్ చేసి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి 5 నిమిషాలు చిన్న మంటలో ఉడికించుకోవాలి. అల్లం పచ్చిమిర్చి పచ్చివాసన పోవాలి కదా. 5 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చూపిస్తున్నాను చూడండి. కలుపుతుంటేనే తెలుస్తుంది కదా ఎంత మెత్తగా ఉడికింది అనేది. ఇలా మెత్తగా ఉడికితేనే అప్పడాలు స్మూత్ గా వస్తాయండి. ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా చల్లారనివ్వాలి. మరి వేడి మీద చేస్తే అప్పడాలు కూడా రావండి. పిండిని మనం టచ్ చేసేలా ఉంటే చాలండి, అంత వేడి ఉంటే చాలు, మరీ చల్లగా కూడా కావద్దు. నెక్స్ట్ పిండి కొద్దిగా చల్లారిన తర్వాత 2 కవర్స్ తీసుకొని 2 కవర్స్ కి ఆయిల్ రాసేసి లైట్ గా ఒక కవర్ మీద కొద్దిగా పిండిని పెట్టేసి మరొక కవరు ఆ పిండి మీద పెట్టేసి ఒక ప్లేట్ తీసుకొని జస్ట్ ప్రెస్ చేయాలంటే, ఇంకేం చేయొద్దు, జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. మీరు పిండి కొద్దిగా తీసుకుంటేనే చిన్నగా అవుతుంది, కొంచెం ఎక్కువ తీసుకుంటే ఎడల్పు వస్తుంది అప్పడాలు. ఇదిగో చూడండి, ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న అప్పడాన్ని ఆ కవర్తోనే తీసుకోవాలి, కవర్తోనే వస్తుంది. కవర్తో తీసుకొని ఫస్ట్ మనం ఒక కవర్ని ఎండలో అయినా లేదంటే ఇంట్లో ప్యాన్ కింద పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఒక కవర్ మీద అయితే మళ్ళీ మీరు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కవర్ మీదనే నెక్స్ట్ ఈ కవర్లో తీసుకొచ్చుకున్న అప్పడాన్ని ఈ విధంగా వేసుకోవాలన్నమాట. సేమ్ ఇట్లే అన్ని అప్పడాల్స్ ఈ విధంగానే ఒక్కొక్కటి చేస్తూ ఒక్కొక్కటి ఈ విధంగా ఎండలో అయినా లేదంటే ఇంట్లో ప్యాన్ కిందనే వేసుకోవచ్చు. ఇదిగో నేను మార్నింగ్ ప్రిపేర్ చేసి ఎండలో ఆరబెట్టుకొని ఆఫ్టర్నూన్ చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగా డ్రై అయినాయి. ఎండ కూడా చాలా ఉందండి. ఈ విధంగా మార్నింగ్ టైంలోనే ప్రిపేర్ చేసామంటే ఆఫ్టర్నూన్ వరకు 1 సైడ్ డ్రై అయిపోతుంది. ఇలా 1 సైడ్ డ్రై అయిన తర్వాత మరొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా అసలు పచ్చ అనేది ఉండకుండా బాగా డ్రై అయితేనే 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి, అసలు పాడే ఛాన్సే ఉండదు. సో అందుకే ఇంట్లో ప్యాన్ కింద కాకుండా బయట ఎండలోనే ఆరబెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇదిగో ఈవినింగ్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా డ్రై అయ్యో. ఈ విధంగా డ్రై అయితే సరిపోతుంది, అస్సలు పాడే ఛాన్సే ఉండదని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది.
ఈ అప్పడాలని ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకొని పెట్టుకున్నారంటే మీకు కావాల్సినప్పుడల్లా ఫ్రై చేసుకొని తినొచ్చండి. మా పాప అయితే ఈ గిన్నెలో వేసింది చూడండి, చిన్న చిన్న బుడ్డ బుడ్డ చేతులతో. ఇప్పుడు కొన్ని అప్పడాలు ఫ్రై చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ నూనె పెట్టేసుకొని నూనె బాగా వేడయ్యాక ఒక అప్పడం నూనెలో వేసేసి అప్పడం మీద ఇలా గెరడుతో ప్రెస్ చేయడమే, అంతే. పాపడ ఇంకా రెడీ అయినట్టే. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇలా మీకు కావాల్సినన్ని పాపడాస్ ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, ఎందుకంటే చాలా స్మూత్గా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తినగలుగుతారు అండ్ చిన్న పిల్లలకు ఈజీగా తినొస్తుంది. సో ఈ విధంగా చూడండి ఒకసారి, ఇలా ప్రెస్ చేస్తే చూడండి ఎంత బాగా చునుగుతున్నాయి. ఇలా చాలా స్మూత్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీరు బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే మంచి హెల్తీగా తయారు చేసుకోండి. ఓకే, ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.